మేడం, అమ్మ కనిపించడం లేదు చిలకమ్మ. ఎక్కడైనా కనిపించిందా? ఏదైనా చెప్పు చిలకమ్మ. నా గురించి ఏదో తీసుకొచ్చినట్టున్నావు, ఏంటది? ఎవరి ఫోటో చిలకమ్మ ఇది? ఎందుకు తీసుకుని వచ్చావు? నువ్వు తీసుకుని వచ్చావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. ముందే ఫోటో ఎవరితో చూస్తాను. ఇదెందుకు తీసుకుని వచ్చావు? ఇది నీకెక్కడ దొరికింది? చిలకమ్మ, చిలకమ్మ! చిలకమ్మకు నా పాత రూపం తాలూకా ఫోటో ఎలా దొరికింది? ఎవరి దగ్గర దొరికింది? నా ఫోటోని పట్టుకుని ఎవరు తిరుగుతున్నారు? చిలకమ్మ అలా వదిలేసి వెళ్ళిపోయిందేంటి? ఏం జరుగుతుంది అసలు? అర్చన, ఏమైంది? ఎందుకు కంగారుగా కనపడుతున్నావు? అమ్మ కనిపించడం లేదు గౌరమ్మ. అవునా? ఎక్కడికి వెళ్ళిందో ఫోన్ చేయకపోయావా? ఫోన్ ఇంట్లోనే ఉంది. బయటికి వెళ్ళొద్దు అని నేను మరీ మరీ చెప్పి వెళ్ళాను. అదీగాక తలనొప్పిగా ఉందని నాతో చెప్పింది. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? అదే అర్థం కావడం లేదు. ఇంతలో చిలకమ్మ నా అసలు రూపం తాలూకా ఫోటోని తెచ్చి ఇచ్చి వెళ్ళింది. ఇది తనకు ఎక్కడ ఎలా దొరికిందో తెలియడం లేదు. నా మాటను వినకుండా గీతను దాటి వెళ్ళిపోయింది. ఏమైంది గౌరమ్మ? ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడ నల్లని గీతను ఎవరు గీశారు? దీని వలన అమ్మకేదైనా జరుగుంటుందా? నువ్వేమీ కంగారు పడకు. మీ అమ్మకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను తీసుకునొస్తాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండు, సరేనా? అవని ప్రమాదంలో ఉంది. ఎక్కడున్నావమ్మా? అక్కడ అక్కడ ఆపండి. అటు పదండి. ఈ అడవి ప్రాంతానికి తీసుకొచ్చారేంటి? నేను చెప్పినట్టు యాక్సిడెంట్ ఈ ప్రదేశంలోనే జరిగింది. మీ పాప లోపల ఒకరింట్లో ఉంది. మీ పాపకు అతి చేరువలో ఉన్నారు. అమ్మా అమ్మా అంటూ ఎంత కలవరిస్తుందో పాపం. రండమ్మా. ఇల్లు ఇంకా రాదేంటి? అయినా ఈ అడవి ప్రాంతంలో ఇల్లు ఉండడం ఏంటి? ఎందుకు ఉండకూడదమ్మా? చూపిస్తాను కదా, రండి. దగ్గరకు చేరుకున్నా. రండమ్మా. నీ కూతురు ఎంతో చక్కగా ఉందమ్మా. అమ్మవారి అంశతో పుట్టినట్టుగా
తన మొహం ఎంతో కళకళలాడిపోతోందమ్మా. అవునండి, నా బిడ్డది అదృష్ట జాతకం. తను కారణ జన్మురాలు, అమ్మవారి అంశతో పుట్టింది. అవునా? అదృష్టవంతురాలివి తల్లి. అమ్మ ఇంకా రాలేదు. అమ్మ గురించి కంగారు పడొద్దని చెప్పి వెళ్ళినా గౌరమ్మ కూడా ఇంకా రావడం లేదు. నాన్నతో విషయం చెప్పి తన హెల్ప్ ని తీసుకోవాలి. సార్, ఏంటి? అవని మేడం గురించి మాట్లాడాలి. ఏదో పర్సనల్ వర్క్ ఉండి ఆఫీస్కి రాలేకపోతున్నానని లీవ్ పెట్టింది. ఇప్పుడు అవని గురించి ఏం మాట్లాడాలి? అవని మేడంకి బాగా తలనొప్పిగా ఉందని లీవ్ పెట్టింది. ఆ సమయంలో నేను సుజాత గారు బయటికి వెళ్ళాము. మా ఇంట్లో ఉండే గౌరమ్మ కూడా అప్పుడు పనుండి బయటికి వెళ్ళింది. ఇంటికొచ్చి చూస్తే మేడం కనిపించడం లేదు. భయంగా ఉంది సార్. ఎందుకు భయపడ్డాం? మెడికల్ షాప్కి ఏమైనా వెళ్ళిందేమో, ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ ఇంట్లోనే ఉంది. బయటికి వెళ్తే ఫోన్ తీసుకుని వెళ్లకుండా ఉండరు. పక్కింట్లో ఏమైనా ఉందేమో చెక్ చేసావా? ఇరుగు పొరుగు వీధిలో మొత్తం వెతికేశాను సార్. మేడం గారు ఏమయ్యారో, మేడంకి ఏమైందోనని చాలా కంగారుగా ఉంది సార్. అలా బయటికి వెళ్ళొద్దాం. నాకు తోడుగా వస్తారా? కనిపించకుండా పోయింది నాకు అమ్మ లాంటిది. నాకే ఇంత దిగులుగా ఉంది. మరి మీకు తాళి కట్టిన భార్య. మీరెందుకు ఆలోచిస్తున్నారు సార్? తాళి బంధం నిలబెట్టుకోవడం కోసం తను ఎంతో తాపత్రయపడుతుంది. మీరు మాత్రం సంబంధం లేనట్టుగా ఉంటున్నారు. దయచేసి రండి సార్. సరే, పద. థ్యాంక్ యూ సార్. శ్రీకర్, దిగవే. అమ్మా, ఏమైందంటే? నేనంతా విన్నాన్రా. ఏయ్, నువ్వు దిగవే. చెప్తుంది నీకే, దిగు. నానమ్మ గారు, అమ్మ కనిపించడం లేదు. అమ్మను వెతకాలి. సార్ని పంపించండి. నోరు ముయ్యవే. నీకు మరికొంచెం చనువిస్తే నన్ను నాయనమ్మ అని పిలిచినట్టు, అవనిని అమ్మ అని పిలిచినట్టు, నా కొడుకుని నాన్న అని కూడా పిలిచేలా ఉన్నావు. నన్ను ఆ విధంగా పిలిచే అర్హత నీకు లేదని ఇదివరకే చెప్పాను కదే. రేయ్, నువ్వు దీని మాటలు నమ్మకు. ఆ అవనిని నిన్ను కలపడానికి ఇది నాటకాలాడుతోంది. ఆ మధ్య ఇది కనబడలేదు అని అవని వచ్చి అడిగింది. ఇప్పుడు అవని కనిపించటం లేదని ఇదొచ్చి అడుగుతోంది.